Hello guys, welcome back to BMRP Kids Rocks channel. How are you all? So let's get into the video. ఈరోజు మనం రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో పాన్లో చూద్దాం. నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. నెయ్యి కరిగించుకున్నాక దీనిలో జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. అదే ప్యాన్లో తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని రవ్వ ఫ్రై చేసుకోవాలి. బొంబాయి రవ్వని ఫ్రై చేద్దాం. ఇది ఫ్రై చేసేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది, గీ వాడుతున్నాం కాబట్టి. దీనికి కంపల్సరీ గీయే వాడాలి. ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో 3/4 కప్పు పంచదారని వేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ఉంచే ఈ రెండింటిని బాగా కలపాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా పాలు పోయాలి, కాసిన పాలు పోయాలి. పాలు పోసి ఇలా కలుపుకోవాలి. దీనిలో డ్రై ఫ్రూట్ ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేయాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ కలుపుకోవాలి. ఇది చల్లారాక మళ్ళీ కొద్దిగా పాలు పోసుకొని ఉండ చుట్టుకోవడమే. ఉండ చుట్టేటప్పుడు చూద్దాం. కొద్దిగా చల్లారాక ఇప్పుడు దీనిలో పాలు పోసుకొని ఉండలు చుడదాం. పాలు మరీ ఎక్కువ పోయకూడదు, ఉండకు వచ్చేదాకే పోయాలి. రవ్వ కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే ఉండలు చుట్టాలి. ఈ విధంగా పాలని రవ్వతో కలిపి ఉండలు చుట్టాలి. ఇప్పుడు దీనిని ఇలాగా ఉండ చుట్టుకోవాలి. ఇలాగా అన్ని చుట్టుకున్నాక చూద్దాం. ఎంతో రుచికరమైన రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ మరి.